వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ టమాటా రైస్ రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏం లేనప్పుడు ఇట్లా బిజీగా అయితే టమాటా రైస్ చేసుకొని పిల్లలకి పెడితే ఇష్టంగా అయితే తింటారండి. పిల్లలు పెద్దోళ్ళైనా అప్పటికప్పుడు 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది టమాటా రైసు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని పిల్లలకి పెడితే. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే గ్యాస్ అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత దాంట్లో ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకు ఎంత నూనె కావాలో వేసేసుకోవాలండి. నూనె మాత్రం అయితే కొద్దిగానే వేసుకోవాలా, ఎక్కువ అయితే వేసుకోవద్దండి. 2 చిన్న చిన్న ఆనియను నిలువుగా సన్నగా అయితే తరుక్కోవాలా, దీంట్లో అయితే వేసేసుకోవాలండి. ఇది మంచిగా డీప్ ఫ్రై అయితే అయిపోవాలా. చూడండి, ఆనియన్ డీప్ ఫ్రై అయ్యే వరకు ఒక 4 టమాటాలు చిన్నగా కోసి అయితే పెట్టుకోవాలండి పక్కకి. ఇది బాగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేయాలా. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలా, ఎక్కువ అయితే వేసుకోవద్దు అల్లం పేస్టు, ఎందుకంటే పచ్చి వాసన వస్తుందండి. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా స్మెల్ గురించి అయితే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇవి 2 కలిపి మంచిగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలా. తర్వాత పసుపు వేసుకోవాలండి, ఒక చెంచాడు కారం వేసుకోవాలా. నేను పచ్చిమిర్చి వేస్తున్నానని కారం అయితే ఎక్కువైతే వేస్తలేను, పచ్చిమిర్చి వేసుకుంటానండి. మీకు ఇష్టం ఉన్నోళ్ళు పచ్చిమిర్చి వద్దనుకుంటే కారమే వేసుకోవాలా కొద్దిగా, మీకు ఎంత సరిపోతుందో అంత. తర్వాత ఈ కోసి పెట్టుకున్న టమాటాలని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇవంతా మంచిగా కలబెట్టుకోవాలండి, మాడకుండా. తర్వాత స్మెల్ గురించి అయితే కరివేపాకు, ఈ చీరిపెట్టిన ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలా. ఇవంతా అయితే కలుపుకోవాలండి. ఈ టమాటాలు అనేది పండు ఉంటే తొందరగా మ్యాష్ అయిపోతుందండి టమాటా. తర్వాత మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకోవాలా. వేసుకున్నాక ఒక్క 5 నిమిషాలు అయితే ఉండనియాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కదా టమాటాలు. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు వదిలేస్తే మెత్తగా అయిపోతుందండి టమాటా. మంచిగా ఇలా కలుపుకోవాలా. చూడండి, తర్వాత 1 చెంచా గరం మసాలా అయితే వేసేసుకోవాలా. ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలండి, కొద్దిగా వాసన లేకుండా మంచిగా కలుపుకోవాలా ఒక 5 నిమిషాల వరకు. తర్వాత ఈ అన్నం అయితే దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, మనము అప్పటికప్పుడు అన్నమైనా తీసుకోవచ్చు, లేకపోతే రాత్రి అన్నం ఉన్నా తీసుకోవచ్చండి. ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలా. ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై అయితే కావాలండి మంచిగా. చూడండి, చాలా టేస్టీగా అవుతుందండి. మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టేసి తర్వాత సన్నగా కొత్తిమీర తరుక్కునేది దీంట్లో అయితే వేసేసుకోవాలా. వేసుకున్నాక నేనైతే ఒక 4 గుడ్లు అయితే ఉడకపెట్టి కాట్లు పెట్టి అయితే వేసేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి.